What's up guys and welcome back to Franklin Real Life Mod Series episode number 22. Friends, ఇప్పుడు టైం చూసుకుంటే 5:03 అయింది. ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడానికి కారణం ఏంటంటే మనకి కార్ డీలర్షిప్ నుంచి ఫోన్ అయితే వచ్చింది. 2019కి సంబంధించిన కొన్ని కార్స్ అయితే వచ్చాయంట. సో వచ్చి మనల్ని ఒక లుక్ అయితే వేయమంటున్నారు. సో అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మన కార్ని వస్తాం గైస్. దీంతో ఫస్ట్ అయితే మన షాప్ని వాకింగ్ తీసుకెళ్దాం. ఓకే కమాన్ వాకింగ్ తీసుకెళ్దాం గైస్. ఎంత దూరం కాదు, మన ఇంటి ఎదురుగానే. ఓకే కమాన్ చాప్ కమాన్. ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్న మైక్ సెట్స్ సౌండ్స్ ఏమైనా వినపడతాయి, దయచేసి వాటిని పట్టించుకోకండి. ఓకే కమాన్ చాప్ కమాన్ కమాన్. వస్తుంది చాప్ అయితే ఇప్పటిలాగే. ఓ పర్లేదు గైస్, ఆ మైక్ సెట్ అయిపోయానండి. ఓకే బాల్ తీసుకుందాం. Okay, let's go chop, pick it up, bring it up. Guys, chop ekkada? Hey chop, yeah dorkaledu. Okay, దగ్గర అయితే ఇంకో బాల్ ఉంది, దానికైతే ఆ బాల్ దొరకలా. కమాన్ ఎస్ తీసుకొచ్చింది మళ్ళీ. అట్లేదు స్టాప్. కమాన్ అదా రన్నింగ్ చేయి. గో చాప్ గో. కమాన్. చాప్ అయితే చాలా మంచిది, మాట వింటది, చాలా యాక్టివ్ కూడా. చూసారా గైస్ ఎంత ఫాస్ట్. ఓకే ఇంకెక్కడికి వేద్దాం, పైకి వేద్దామా? బాల్ మన దగ్గరకు వచ్చేసి రానంటే లేదు. కమాన్ చాప్ కమాన్. Good job. Okay. Okay. Chop, come on. ఏం చూసేస్తుంది ఇది? ఏం చూసేస్తుంది గాయస్ ఇది? ఎక్సైజ్ అయితే నా బోర్ తినేస్తున్నాయి పట్టుకుని. ఫైనల్ వన్ చాప్, ఫైనల్ వన్. గో గో చాప్. ఇదే ఫైనల్ వన్ గాయస్. మనం అయితే ఇంకా షోరూమ్కి వెళ్దాం. టైం ఎంత? ఓ మ్యాన్, అమ్మో తెలిసిందే కదా గాయస్, గేమ్లో టైం ఫాస్ట్గా అవుతుందని. 5:34 అయిన టైం. ఓకే లెట్స్ గో. కమాన్ చాప్, గేమ్ ఆడే టైం అయిపోయింది ఇంకా. ఓ నో ఫ్రాంక్లిన్, ఇది మిసైల్స్ వేసే టైం కాదు. వాయ్ ఇక్కడ ఎందుకు బ్లాక్గా చూపిస్తుంది? ఐ థింక్ ఇట్స్ అనదర్ గ్లిచ్. కమాన్ చాప్, ఇట్స్ టైమ్ టు గో హోమ్. ఇళ్ళను చూసుకో చాప్. ఓకే గైస్, మనమైతే వేరే షాప్ని మారుద్దామా? ఇక్కడ ఎందుకో నాకు గ్లిచ్ కింద చూపిస్తుంది, అది బ్లాక్ కలర్లో చూపిస్తుంది గైస్. చూసారా పరిగెడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ అదో గ్లిచ్ కింద. గ్లిచ్ గ్లిచ్ గ్లిచ్. ఓకే లెట్స్ గో విత్ దిస్ వన్. తొందరగా వెళ్దాం కదా కొంచెం. అక్కడైతే మీకు కార్స్ అన్ని చూపిస్తాను, మీరే సెలెక్ట్ చేయాలి. ఓకేనా? మీరే సెలెక్ట్ చేయాలి గైస్. 1 అకౌంట్కి 1 ఓట్ మాత్రమే మీరు
ఒక అకౌంట్తో 2 సార్లు పెట్టినా సరే అకౌంట్లోకి రాదు. ఓకే, కాబట్టి మీ దగ్గర 2 అకౌంట్ ఉంటే రెండింటి నుంచి చేయండి. ఓ ట్రాఫిక్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది, దాన్ని అలాగ ఉంచుదాం. మన షోరూమ్ ఓపెన్ అయి ఉందా? ఓకే, సరే దిగి చూద్దాం మన ఎంప్లాయీస్ వచ్చారో లేదో. ఓకే, వచ్చే ఉంటారు, లేకపోతే ఓపెన్ చేసి ఉండదు కదా. మళ్ళీ ఈరోజు కూడా డెలివరీ ఉన్నట్టుంది గైస్. వావ్, మన బైక్ షోరూమ్ అయితే చెత్త కొట్టేస్తుంది. ఎస్పెషల్గా నైట్లో చాలా బాగుంది గైస్ కదా. ఓకే, చాలా మంచి వర్క్ చేస్తున్నారు. మీ శాలరీ నెక్స్ట్ మంత్ పెంచుతాను. ఓకే, ఈ మంత్కి మాత్రం $20,000 తీసుకోండి, నెక్స్ట్ మంత్ $25,000 చేస్తాను ఇద్దరికి కూడా. ఓకే గైస్, సేల్స్ పెరుగుతున్న కొద్ది వీళ్ళ శాలరీస్ కూడా పెంచుదాం. చూసారు కదా, చాలా తొందరగా తీసారు షోరూమ్ అయితే. అసలు షోరూమ్ ఈ టైం తీయాల్సిన పనే లేదు, కాకపోతే డెలివరీస్ ఇవ్వాలి, సో అందుకనే తీశారు. సో వాళ్ళ పనితనానికి అయితే మనం ఇవ్వచ్చు, తప్పలేదు. నెక్స్ట్ మంత్ అయితే శాలరీస్ పెంచుతాం వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ ఫ్రాంక్లిన్ అయితే వాళ్ళకి శాలరీస్ ఇచ్చేసాడు. నేనైతే దీని ద్వారా 2 lakhs వచ్చినాయి గైస్. అవి ఆల్రెడీ అకౌంట్లో కలిసినాయి, చూడొచ్చు మీరు పైన మన మనీ చూడొచ్చు గైస్. 2 lakhs అయితే కలిసినాయి. దాంట్లో 40,000 తీసాడు. 40,000 తీసి వాళ్ళకైతే శాలరీస్ ఇచ్చేసాడు ముందుగానే. 1 second guys, Franklin is little bit hungry. What is happening guys? చూసారు గైస్ ఏమంటున్నారు? ఈరోజు ఏమైంది చూసారు గైస్, బ్లాక్ లైన్ కింద చూస్తుంది, రేంజ్లో క్లిచ్లా ఉంది అది. ఐ థింక్ ఈ హుడీస్ వల్లనేమో, ఐ డోంట్ నో. ఈగో చేజర్ 5 ఈకోలా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రాంక్లిన్ అయితే కొంచెం తినాలి, ఫ్యూచర్లో జిమ్ కూడా చేయాలి. నెక్స్ట్ ఈగో చేజర్, one more. Okay, that's enough. ఓకే ఫ్రాంక్లిన్, మార్నింగ్ అయిపోతుంది, తొందరగా వెళ్దాం. ఆల్రెడీ 6:33 guys. లెట్స్ గో ఫాస్ట్. చూసారా గైస్, రన్నింగ్ చేస్తున్నారు వాళ్ళు. ట్రాఫిక్ ఆఫ్లో ఉండి మంచి పని అయింది. అంతేకాకుండా ఇట్స్ ఎర్లీ మార్నింగ్. ఓకే, 9 అయ్యే వరకు మ్యాక్సిమం ఎటువంటి వెహికల్స్ కనబడవు మనకి. బేసిక్గా కార్ డీలర్షిప్ కూడా అంత తొందరగా ఓపెన్ చేయరు గైస్, కానీ మనం బాగా తెలుసు వాళ్ళకి. అందుకనే 2019 మోడల్స్ వచ్చాయి, ఒకసారి వచ్చే లుక్ ఏమని అయితే చెప్పారు. సో మనం అయితే వెళ్దాం. వేరే కార్ ఎలాగో కొనాలి, ఈ కార్ని అయితే ఉంచుతాను గైస్, సమస్య లేదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ కొనుక్కున్నది ఫస్ట్ మనీతో, దీన్ని ఎలా అమ్మగలం. దాన్ని ఎందుకు కొంటున్నానంటే అవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటే మనకి ఇంకా ఎక్కువ వస్తాయి కదా దీంట్లో, ఇది మన ఊబర్ డ్రైవింగ్ జాబ్లో. సో అందుకే. కానీ ఈ కార్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది కదా. ఓకే, వీలైనంత వరకు. పరిస్థితులు బాగోలేనప్పుడు అమ్మాలి, తప్పదు. బాగున్నంత వరకు మ్యాక్సిమం ఉండడానికే ట్రై చేస్తుంది. నీ గ్లిచ్ ఏంటి ఏకంగా ఇక్కడ ఉంది? ఏ లేడీ, అది ఓకే. పాపం తన బాధ అర్థం చేసుకోవచ్చు. లాస్ శాంటోస్ ఇంపోర్ట్స్, వేర్ ఈజ్ ఇట్? వేర్ ఆర్ దే? ఇంకా రాలేదనుకుంటా గైస్. 1 second గైస్, ఫైనల్లీ వచ్చినాయి అవి. చూద్దాం. ల్యాంబోర్గిని ఆర్ఎస్ $4,30,000. ఓకే, నో ప్రాబ్లం. మన దగ్గర 8,34,000 ఉంది. ఓకే, అంతేకాకుండా మనం డైలీ అరౌండ్ 4 lakhs వరకు సంపాదిస్తున్నాం. సో దాట్స్ మనం కొనేచ్చు, పర్లేదు. కాకపోతే మిగతాయి కూడా చూద్దాం. ఓకేనా? రేంజ్ రోవర్ బాగుంది. గైస్, మెర్సిడెస్ GL63 సూపర్ ఉంది. ఇంకేమున్నాయి?
BMW M5. నో, మనకు కావాల్సింది ఈ టైప్ కాదు, మనకైతే హైట్గా ఉండాలి, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి. మనం ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేయబోతున్నాం కాబట్టి. ఓకే, నో ఇది కూడా కాదు. ఓకే, మైకెల్ లాంటి కారు, కాకపోతే కొత్త వెర్షన్ ఉంది గైస్. ఇది మైకెల్ లాంటిది కాదు, మైకెల్ ఇది G65, ఇది G63. G63 అస్సలు బాగోదు గైస్, మైకెల్ కార్ కన్నా చాలా చాలా స్లోగా ఉంటుంది ఇది. కాబట్టి నేను మీకు చూపిస్తాను కూడా. ఓకే, రోల్స్ రాయిస్ కలినన్. వావ్, బాగుంది, బట్ ఇప్పుడే కంప్లైంట్ ఏంటో తెలిసింది దీనిపై. అదేంటంటే మామూలుగా మనం కార్ రన్ చేస్తే ఇంజన్ సౌండ్ వస్తుంది, కానీ ఇది మనం రన్ చేస్తే ఎటువంటి సౌండ్ రావడం లేదు, ఏదో బ్యాటరీ కార్ లాగా. సో దీన్ని పక్కన పెట్టండి గైస్. ఓకే, మనకు ఉన్నదే కదా ఇది, మైకెల్కి ఉన్నది ఇది. దీన్ని చెక్ చేద్దాం. ఓకే, వెహికల్ కస్టమైజేషన్. ఓకే, టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఓకే, వావ్ గైస్, ఆసమ్గా ఉంది కారు. వావ్, ఓకే, లైట్స్ కూడా పనిచేస్తున్నాయి. వాట్ అబౌట్ సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయి గైస్. యా, ఓకే, లెట్స్ గో. 1 సెకండ్, ఇంటీరియర్ చూద్దాం. వావ్ గైస్, ఇంటీరియర్స్ ఆర్ వెరీ మచ్ డీటెయిల్డ్, చాలా డీటెయిల్గా ఉన్నాయి గైస్ ఇంటీరియర్స్ అయితే. సూపర్ సూపర్ సూపర్. మిర్రర్స్ కూడా బాగున్నాయి. ఓకే, లెట్స్ గో. ఓకే, మనం అయితే ఇక్కడ దాకా వెళ్ళగలం. ఇప్పుడు వరకు ల్యాండ్ క్రూజర్ వాడి ఈ కార్ని రన్ చేస్తుంటే ఏదో ఉంది గైస్. యా, కంట్రోలింగ్లో ల్యాండ్ రోవర్ చాలా చాలా బెస్ట్, చాలా చాలా బెస్ట్. కానీ ఇది కూడా బాగానే ఉంది గైస్. యా, వావ్, ఓకే చాలు, నెక్స్ట్ కార్కి అయితే వెళ్దాం. సూపర్ ఉంది కారు. మనమైతే ఇటువంటి కార్లే తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఊబర్ డ్రైవింగ్ జాబ్కి మనకి ల్యాండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే, లాస్ శాంటోస్ ఇంపోర్ట్స్. ఓకే, లెట్స్ టెస్ట్ దిస్. కలర్ ప్రైమరీ వైట్, you need white. ఓకే, టెస్ట్ డ్రైవ్. వావ్ గైస్, ఇది కూడా సూపర్గా ఉంది. లుక్ అయితే సూపర్గా ఉంది. లైట్స్ కూడా పనిచేస్తున్నాయి. ఓకే, ఓకే, లైట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి, నో ప్రాబ్లము. ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఓకే గైస్, ఇంటీరియర్ కూడా బాగుంది. కార్ అవుటర్ లుక్ అయితే అదిరిపోయింది కదా. ల్యాంబోర్గిని RS కూడా బాగుంది, ఇది కూడా బాగుంది గైస్. వావ్, ఓకే, ఇది కూడా బాగానే ఉంది. కానీ చెప్తున్నాను గైస్, కంట్రోలింగ్లో మన కార్ చాలా బెస్ట్. టయోటా ల్యాండ్ క్రూజర్ చాలా చాలా బెస్ట్ అది వీటితో కంపేర్ చేస్తే. కానీ మనం కొనాలి, ఎందుకంటే మనం ఎక్కువ ఊబర్ డ్రైవింగ్ జాబ్లో సంపాదించాలి ఇంకా. సో కొంచెం కాస్ట్లీ కార్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి మనకి. వావ్ వావ్, సూపర్గా ఉంది గైస్, సూపర్. ఇది బాగుంది. ల్యాంబోర్గిని RS కూడా బాగుంది. వావ్, చూసారు గైస్, వైట్ లుక్స్ అమేజింగ్. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అదిరిపోయింది. ఓకే, ఇంకో కార్ని కూడా చెక్ చేద్దాం. యా, కస్టమైజేషన్
వెహికల్ కలర్, ప్రైమరీ కలర్, మ్యాట్ కలర్, యా నైస్ వైట్. మనమైతే వైట్ కలర్ తీసుకోబోతాం గైస్. ఓకే, మీరు దేనికి ఓట్ చేసినా సరే వైట్ కలరే. ఓకే, యాక్చువల్లీ బ్లాక్ బాగుంటుంది, కానీ ఈ కార్కి ఏంటో ఈ 3 కార్లకి కూడా బ్లాక్ సూట్ అవ్వలేదు. సో అందుకనే వైట్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా అయితే నాకు బ్లాక్ ఇష్టం. వావ్ గైస్, బెంజ్ ఎదిరిపోయింది కరెక్ట్గా. చాలా బాగుంది గైస్, చాలా చాలా బాగుంది. ఇంత డీటెయిల్గా ఉన్న కార్ని నేను ఫ్లోర్గా చూడలేదు. ఆ కర్వ్స్ కానీ, ఎడ్జెస్ కానీ, కట్స్ కానీ, వావ్, కార్ని చేసిన వాళ్ళకి వచ్చు. వావ్ గాయ్స్, ఇంటీరియర్ చూసారా ఎంత క్లీన్గా పర్ఫెక్ట్గా ఉందో. సూపర్ రియలిస్టిక్గా ఉంది గాయ్స్ ఇంటీరియర్ చెప్పాలంటే. సూపర్ సూపర్. ఓ ఓపెన్ టాప్, సూపర్, దట్స్ నైస్. ఓపెన్ టాప్ ఉంది గాయ్స్, చూసారా ఓపెన్ టాప్ చాలా లుక్ వచ్చింది. ఓకే, టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇదైతే కొంచెం ల్యాండ్ క్రూజర్కి సిమిలర్గానే ఉంది, కాకపోతే ల్యాండ్ క్రూజర్ని కంట్రోలింగ్లో ఏవి కూడా ఈ 3 బీట్ చేయలేకపోయినాయి. ఎందుకంటే అది ఈజీగా టర్న్ తిరుగుతుంది, ఈజీగా బ్రేక్ చేస్తుంది, అదే బ్రేక్ కొడుతుంది, ఈజీగా స్పీడ్ అందుకుంటుంది గైస్. అందుకని ల్యాండ్ రోవర్ ఉంచడానికి కారణం అదే. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కార్ కూడా బాగుంది గైస్. యా, ఇంకా మీరే సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ 3 ఇంకా వేరే దానికి వద్దు మనం. వాట్ హ్యాపెన్ లేడీ, వాట్ హ్యాపెన్. వా, లైట్స్ చెక్ చేయలేదు. బాగున్నాయి లైట్స్ కూడా. అక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా లైట్. వాట్ హ్యాపెన్ గాయ్, నన్ను ఎందుకు లాగేసాడు బయటికి. 1 సెకండ్ గాయ్, వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇడే. నేను చేశాను, నేను అసలు ఏం చేశాను రా నేను. అయ్యో, వాడి దగ్గర మనీ తీసుకున్నామంటే సెంటాలం. ఓకే గాయస్, లాస్ శాంటోస్ ఇంపోర్ట్స్ మీకు చెప్తాను చూడండి. ఇందాక మైకిల్ కార్ అన్నాను కదా, అదే ఇది కొత్తగా వచ్చిన మోడల్. కాకపోతే G63, మైకిల్దే G65. ఇది ఒకసారి మీకు టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను. చాలా స్లోగా వేసింది ఎత్తునా, ఇది చాలా చాలా స్లో. నేనైతే ఫుల్గా యాక్సలరేటర్నే పట్టుకున్నాను, కానీ చాలా స్లోగా వేసింది చూసారా. మైకిల్ కార్కి ఏ మాత్రం కూడా పోటీ రాదు గాయస్. ఇది 2019 మోడల్ అయినా సరే ఏ మాత్రం కూడా లేదు. ఆ మోడలే నచ్చలేదు గాయస్ నాకు. ఏంటది కదా, నాకు అసలు నచ్చలేదు గాయస్ ఈ కార్. మైకిల్దే చాలా బాగా నచ్చింది. మైకిల్ కూడా ఒకసారి చెక్ చేసి వద్దాం. ఓకే, మైకిల్దే చూపిస్తాను చూడండి. చూడండి గాయస్, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఎంత ఫాస్ట్ వెళ్తుంది కారు చూసారా. ఇక్కడ వచ్చేటప్పటికి అది మ్యాక్సిమం 100 కూడా అందుకోలేదేమో. కంట్రోలింగ్ కూడా అదిరిపోతుంది. ఆ సౌండ్ కూడా వచ్చి ఇంజిన్ సౌండ్. ఓ, మనం అయితే ఇక్కడ మించి వెళ్ళకూడదు. ఓకే, మనమైతే ఫైనల్గా ఓటింగ్ చేయవలసిన టైం. వీళ్ళనైతే 3 కార్లు బయట పెట్టమని అయితే అడుగుతున్నాం. సో ఓకే, వాళ్ళు బయట పెట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే ఓకే గైస్, మనమైతే మన కార్ని సర్వీసింగ్ ఇచ్చాం. వాళ్ళైతే 3 కార్లని పెడతానన్నారు అటు సైడ్. సో ఈలోపు రిపేర్ చేస్తూ ఉంటారు దీన్ని. ఓకే, ఆ కార్లను బయట పెట్టాక మళ్ళీ కలుద్దాం గాయస్. ఫైనల్లీ వాళ్ళైతే 3 కార్లు మన కోసం పెట్టారు. ఇక్కడ కింద టైర్లు చూడొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళయ్యా. సో సారీ, మనమైతే టెస్ట్ డ్రైవ్ చేసాం కదా, అప్పుడేమో ఇవి పడ్డాయి. సో ఆ 3 కార్లను చూస్తారా ఒకేసారి. 3, 2, 1 గో. చూసారా గాయస్, ఇవి 3 కార్లు. ఓకే, ప్రైస్ గురించి ఏమీ
చెప్పను నేను ఇప్పుడు. ఓకే, మళ్ళీ చెప్పను ప్రైస్ గురించి, ఎందుకంటే ఇందాక మీరు చూసారు. సో ఈ 3 కార్లలో ఏం బాగుంది చెప్పండి గైస్. రేంజ్ రోవరా, మెర్సిడెస్సా, ల్యాంబోర్గినియా? ఓకే, మీరు కానీ కామెంట్ చేయాలనుకుంటే ల్యాంబోర్గిని, మెర్సిడెస్, రేంజ్ రోవర్ అని కామెంట్ చేయండి. ఓకే, 1 అకౌంట్కి 1 ఓట్ మాత్రమే. ఓకే, సో 2 అకౌంట్లు ఎవరికైనా ఉంటే రెండింటి నుంచి కామెంట్ చేయండి. ఓకే నేను చెప్పకూడదు అది. మీరు ఎక్కువ దేనికి వస్తే ఆ కారే తీసుకుంటాను కదా. సండే కాకుండా మళ్ళీ చెప్తున్నా, అదే ఇప్పుడు చెప్తున్నా చూడండి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి 12 గంటల తర్వాత ఎవరైనా ఓట్ చేసినా సరే దాన్ని నేను కౌంట్లోకి తీసుకోను, ఎందుకంటే మళ్ళీ వీడియో రెడీ చేయాలి కాబట్టి. సో ఓకే, రేపు 12 గంటల వరకు ఓటింగ్ ఓపెన్ ఉంటుంది. రేపు వచ్చిన రిజల్ట్ని బట్టి ఎల్లుండి కార్ అయితే కొంటాం. ఓకే, సో చెప్పండి, ల్యాంబోర్గినియా, మెర్సిడెస్సా, రేంజ్ రోవరా? కామెంట్స్లో తెలపండి గైస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజైతే ఫ్రాంక్లిన్ మళ్ళీ ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేస్తాడు. సో ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అయ్యి ఉంటుంది, ఒక 15 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీలైనంత వరకు కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి. ఓకే, ఎక్కువ దేనికి వస్తే ఆ కారే కొంటాడు ఫ్రాంక్లిన్ ఏప్రిల్ 5th, అంటే రేపు కాక ఎల్లుండు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.